ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా ఇండియాలో జరగాల్సిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె వివాహం అమెరికాలో జరిగింది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు వీసా రాకపోవడంతో వాళ్ళు లేకుండానే పెళ్లి జరిగింది. అంబటి కూతురు శ్రీజాకు తణుకుకి చెందిన హర్షతో కొద్దిమంది బంధువుల మధ్య ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి జరిగిన అనంతరం నూతన వధూవరులను తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు అంబటి రాంబాబు పరిచయం చేశారు. తన కుమార్తె శ్రీజ ఎండోక్రైనాలజిస్ట్ గా, తన అల్లుడు హర్ష సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అమెరికాలో పనిచేస్తున్నారని తెలిపారు. హర్షది తణుకు అని పేర్కొన్నారు. వీరి వివాహం ఆంధ్రాలోనే జరగాల్సి ఉండే, కానీ ట్రంప్ వ్యవహార శైలి కారణంగా అమెరికాలోని అతి కొద్ది మంది సమక్షంలోనే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్లీ ఇండియాకు వస్తే ట్రంప్ తిరిగి రానిచ్చే అవకాశం లేదంటూ అంబటి రాంబాబు చలోక్తి విసిరారు. దీంతో వేదికపై అందరూ నవ్వేశారు. కూడా వచ్చి వారిని ఆశీర్వదించేదానికి కార్యక్రమం చేసాం. నిజానికి హర్ష ఫాదర్ మదర్ రావాలి. వాళ్ళు పాపం 3 సార్లు ట్రై చేశారు వీసా కోసం. 3 సార్లు రిజెక్ట్ అయింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఫాదరు మదరు ప్రజెన్స్ లేకోకుండా ఇవాళ పెళ్లి జరిగింది. సరే, కొన్ని సంఘటనలు మనం వాటిని తప్పించలేము. ఆ విధంగా జరిగింది. పాపం వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడుండి వీడియో లైవ్లో ఆస్వాదిస్తున్నారు. మళ్ళా ఎప్పుడో ఇండియా వస్తారు, ఘనంగా అందరిని పిలిచి నా కొడుకుని, నా కూతుర్ని, అదేవిధంగా అల్లుడిని ఇద్దరిని రిసెప్షన్ లాగా పెట్టి, అది 2 సంవత్సరాలకు వస్తారా 3 సంవత్సరాలకు వస్తారా ఓ కెనాట్ సే, ఇప్పుడు వస్తే అప్పుడు చాలా ఘనంగా చేసి అందరికీ పరిచయం చేస్తాను ఇండియాలో ఉండే వాళ్ళందరికీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మేము కూడా వచ్చి